బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి. సో మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో మనం ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాం. మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి అన్నట్టుగా సాగుతున్న వ్యవహారంలో ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ పై మరి మరొకసారి కూడా అక్రమాలు పెరిగిపోతున్నాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పి చేసిన కామెంట్స్ కావచ్చు. అదే క్రమంలో మరి యనుమల కొండారెడ్డికి 5 ఎకరాల భూమి 7.5 కోట్లకు ఇచ్చారు, అది 200 కోట్ల విలువైన భూములు అని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. దానిపైన మరి శ్రీధర్ బాబు గారు కూడా మంత్రిగా, ఆయన మరి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా దాంట్లో మరి అవన్నీ కూడా నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని చెప్పారు. సో మొత్తానికి నిజంగానే ఈ ఫ్యూచర్ సిటీలో మరి అది గతంలో అది ఫార్మా సిటీ, రైతుల భూములు తీసుకున్నప్పుడు ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్పడము, ఇప్పుడు ఫార్మా సిటీని కనుక నిర్మిస్తే అక్కడ కాలుష్యంతో ఆ ప్రాంతం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, మొత్తం కొంత ఇబ్బందులు తలెత్తుతాయి, దాన్ని ఇండస్ట్రీస్ కోసం మేము కేటాయిస్తున్నామని తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ చెప్పడం కావచ్చు. వాస్తవానికి ఆ భూముల విషయంలో ఎవరైనా కొంటే కూడా మేము ఖచ్చితంగా అది కోర్టు నుంచి మీకు ఇబ్బందులు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ చెప్పడం కావచ్చు. మీరేం చెప్తారు సార్? సార్, మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక భూములు కేటాయించారు, వందలాది ఎకరాలు, వేలాది కంపెనీలకు వందలాది ఎకరాలు కేటాయించడం జరిగింది. వాటి వల్ల ఉత్పత్తులు జరిగి లక్షలాది మందికి ఉపాధి కలిగినట్టు కాగ్ నివేదికలే ఉన్నాయి. అందులో ఏదైనా తప్పు ఉంటే ఈ ప్రభుత్వం కూడా సరి చేయొచ్చు. ఇప్పుడు మేము కూడా భూమి ఇచ్చినాం, ₹1 లీజు కూడా ఇచ్చినాం. వాస్తవానికి కొన్ని కంపెనీలకు ఫారిన్ కొలాబరేషన్ తోని ఏర్పడి వేల మందికి ఉపాధి జరుగుతుంది అన్నప్పుడు మనం ₹1 లీజు కూడా 99 ఇయర్స్ కూడా ఇచ్చినాం. అట్లా వాళ్ళు ఏదో 90 లక్షలకు ఇచ్చినారని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ కంపెనీకి ఎస్ఆర్ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి నేను చైర్మన్ అని వారు ప్రకటించుకోవడం, యనుమల కొండారెడ్డి గారు ప్రకటించుకోవడము, వాళ్ళు అమెరికా ఇండియన్ ఎంబసీలో వాళ్ళ పేరు నమోదవ్వడము, అట్లా వాస్తవానికి వారంతట వారే ప్రకటించుకున్నారు. అంటే ఇప్పుడు ఏమంటే, వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఉత్పత్తులు లేకుండా డిఫెన్స్ కి సంబంధించినటువంటి యూనిట్లు తయారు చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, కాంపోనెంట్లు తయారు చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఏం జరగకుండా, ఏ ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వాళ్లకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అంటే మా అభియోగం, మా కేటీఆర్ గారు అంటే చాలా ఆధారాలు తీసుకొని చెప్పిన విషయం ఏంటంటే, ఇట్లా ఈ విధంగా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూమిని అలాట్ చేస్తే ఎట్లా, అది కూడా 7.5 కోట్లకు. అది కంపెనీ నిజంగా ఉత్పత్తులు చేసింది, ఇంతమందికి ఉపాధి కలిగింది, అదేమన్నా ప్రభుత్వానికి దాని ద్వారా పన్నులు వస్తాయి, దానివల్ల ఏమన్నా ఉపయోగం జరుగుతుంది, సమాజానికి ఏమన్నా ఉపయోగం జరుగుతుంది, లేకపోతే సమాజంలోని ఎవరికన్నా ఉపాధి కలుగుతుందంటే ఏం లేదు. ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందకుండా వారు చేస్తున్నటువంటి ఏదైతే 7.5 కోట్లకే 5 ఎకరాలు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడ సుమారుగా 200 కోట్ల విలువైనది 40 కోట్ల రూపాయలకు ఎకరా చొప్పున అక్కడ మనం ఆ ప్రాంతంలో ఉంది అనేటువంటిది మా ఆరోపణ. ఇంకొకటి ఏమంటే, అక్కడ భూమిని రైతుల నుంచి తీసుకున్నప్పుడు మేము చెప్పింది ఏంటంటే, అక్కడ ఫార్మా సిటీ వస్తుంది, నాన్ పొల్యూటెడ్ ఫార్మా వస్తుంది అని చెప్పి, అక్కడ చైనాలో కూడా ఈ నాన్ పొల్యూటెడ్ ఫార్మా ఉంది అని చెప్పి కేసీఆర్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళి అట్లా విదేశీ పర్యటనలు చేసి అట్లాంటిది ఇండియాలో తీసుకొద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ఫార్మా క్లస్టర్ ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వము ఒకవేళ ఫార్మా క్లస్టర్ తీసేస్తారు, ఇది పొల్యూషన్ వస్తుంది, దీనివల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, వారు సిరీస్ గురించి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్కడ సమావేశంలో. నిజంగానే అట్లాంటిది కనుక జరిగేది ఉంటే, మీరు కోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది, మీరు ఒకవేళ అది జరిగేది ఉంటే తిరిగి రైతులకు భూములు ఇచ్చేసేయాలి, మళ్ళీ మీరు ఏం చేస్తారో చెప్పి తీసుకోవాలి అని. మీరు కోర్టుకు వెళ్తేనేమో మేము ఫార్మా ఇండస్ట్రీనే డెవలప్ చేస్తామని చెప్తున్నారు,
ఇక్కడనేమో ఫార్మా పొల్యూట్ అవుతుందని ప్రజలకు వచ్చి చెప్తే మేము అక్కడ ఫార్మా ఇండస్ట్రీ తేమని చెప్తున్నారు. ఫార్మాను క్లస్టర్స్ చేస్తున్నాము, ఇది వాళ్ళు ఏదో కోరు ప్యూరు రేర్ అని పెట్టిండ్రు, దాన్ని రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పిండ్రు. ఇట్లా ఒక పొంతన లేని వ్యాఖ్యలతోని అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పినటువంటి శ్రీధర్ బాబు గారు ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ ప్రభుత్వం పొంతన లేని మాటలతోని కాలం గడిపేస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా సాధించిందంటే వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, వాళ్ళు సాధించింది 0. అప్పు అయితే మేము వస్తే కడుపు కట్టుకుంటాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు విపరీతమైనటువంటి అప్పు చేస్తున్నటువంటి సందర్భం. ఈ ప్రధాన అభియోగంలో ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ ఆ కొండలరెడ్డి గారు కానీ మాకు ఏం సంబంధం లేదు, మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, మాకు అట్లా ఏదన్నా అమెరికన్ ఎంబసీ, ఇండో అమెరికన్ ఎంబసీలో మా పేర్లు ఉంటే తీపించుకుంటాం, దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు పొందేటువంటి ఆస్కారం లేదు అని బయటికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేరు. వారు వచ్చి శ్రీధర్ బాబు గారు వచ్చి మాట్లాడుతున్నారు, వాడు కూడా గట్టిగా చెప్పట్లేదు మేమేమో తప్పుగా కేటాయించినాం అని. నేను చెప్తున్నా ఈరోజు రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ కూడా లైవ్ లోకి వచ్చినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, లక్షలాది మంది ఉపాధి పొందిండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా రవాణా లేకపోతే ఇంకా వివిధ రకాలుగా ఉపాధి పొందినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి ప్రభుత్వము ఇట్లాంటి అపవాదులు మూటగట్టుకునే దానికంటే వాళ్ళు చెప్పుకోవాలా, మేము చెప్పే ప్రయత్నం చేయాలా, అది నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే ఓకే అడిగిరు శ్రీనివాస్ అదే